హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు, వెల్కమ్ టు ఫిల్మీ జోన్. సో సైన్స్ ఫిక్షన్ మూవీస్కి దాంట్లో ఉన్న శాస్త్రం ఇన్వాల్వ్ అయిన మూవీస్కి చాలా క్రేజ్ ఉంటుంది అనమాట. అలాంటి క్రేజీగా శంబల అనే మూవీ మన ముందుకు రాబోతుంది. అండ్ అందులో యాక్ట్ చేసిన వండర్ఫుల్ యాక్టర్స్ మన ముందు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి శంబల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. హాయ్ స్వామి. హాయ్ అన్న. సో మళ్ళీ కలిసేసాం మనం చాలా రోజుల తర్వాత. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇన్ని డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఉన్న టైంలో శంబల అనే మూవీ మీకు ఏమన్నా యూనిక్గా కానీ ఏమన్నా డిఫరెంట్గా కానీ? శంబల అనే మూవీ వెరీ యూనిక్ ఫ్రమ్ ద వెరీ కాన్సెప్ట్, యూనిక్. అండ్ డైరెక్టర్ గారు ఇంతకు ముందుకు యాడ్ ఇన్ఫినిటమ్ అని ఒక సినిమా తీశారు. మన కరోనా టైంలో మన అమెజాన్లో వచ్చింది. సో ఆ ఫిల్మ్ చాలా, ఐ మీన్ ఇట్స్ అ వెరీ థాట్ ప్రొవోకింగ్ కాన్సెప్ట్ అది. ఫ్రమ్ ద మేకింగ్ కానీ లేదా సినిమా చూసినప్పుడు కూడా యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. తెలిసిపోతుంది ఇది లిమిటెడ్ బడ్జెట్లో బాగా చేశారు, కాంపాక్ట్గా చేశారు అని. అంటే ఇట్ డింట్ గెట్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ దానికి రావాల్సినంత రాలేదు. బట్ సినిమా వెల్ మేడ్ సినిమా ఉంటుంది. సో అలాంటి డైరెక్టర్ నుంచి మనకు తెలిసిపోతుంది కదా, అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు ఈ డైరెక్టర్లో ఏదో విషయం ఉందిరా అని. ఆయన కలవక ముందుకే చూశాను నేను సినిమా, ఎప్పుడో కరోనా టైంలోనే. అప్పుడే అనుకున్నాను ఇదేదో మంచి సినిమా, వీళ్ళు బాగా చేశారు అని. అలాంటి డైరెక్టర్ నుంచి ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఒక కాల్ వచ్చింది ఒక సినిమా చేయడానికి అని అంటే డెఫినెట్లీ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఆయన దగ్గరికి వెళ్ళి కథ విన్నాము చేద్దాము అని. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఈ టీం నుంచి వచ్చింది అని అంటే. ఎందుకంటే నాకు ఈయన మహీధర్ గారు, ఆయనతో నేను ఇంకో సినిమా చేశాను ప్రొడ్యూసర్ మహీధర్ గారితో, పవర్ ప్లే అనే సినిమా. సో ఆయన త్రూవే ఈ సినిమా క్యారెక్టర్కి కాల్ వచ్చింది నాకు. దీంట్లో సారీ అన్న, మదన్ ఇప్పుడు దాకా మనం కామెడీ ఫన్ చూసాం కదా, ఈ ఫిల్మ్లో ఏడిపిస్తారు. ఎలా ఏంటనేది నేను చెప్పను కానీ సెకండ్ టైం అన్న మీరు ఏడిపించేసాను. వేరు ఎక్కువ పాపులర్ అయిన కామెడీ రోల్స్, బట్ దిస్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ డిఫరెంట్ రోల్. నేను డబ్బింగ్ చెప్పినప్పుడే చూశాను, ఆ రోజు డిస్కషన్ కూడా జరిగింది. బేసిక్గా వితౌట్ ఆర్ఆర్ మనకి కళ్ళల్లో అది రావటం అనేది చాలా రేరు. ఒక షాట్లో నేను ఫీల్ అయ్యాను దాన్ని, అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మదన్ అంటే ఇప్పుడు దాకా నవ్విస్తాడు అస్ అ ఫ్రెండ్, అది కొంచెం డిఫరెంట్ రోల్ కదా. ఈ సినిమాతో ఏడిపిస్తారు. అది ఎలా అన్నది అది ఫిలిం చూస్తేనే. ఓకే అన్న, ఇది యాక్చువల్లీ ఒక ట్విస్ట్ అన్న. మదన్ ఇప్పటి వరకు కనిపించిన రోల్స్ లో ఈ సినిమాలో మధు గారు ఏడిపించబోతున్నారు అనేది ఒక డిఫరెంట్ పాయింట్ యాక్చువల్లీ. అంటే పాజిటివ్ గానే ఏడిపిస్తాను, పాజిటివ్ నోట్ లో తీసుకోండి. ఆయన సినిమాలో క్యారెక్టర్ మనల్ని అలా ఏడిపిస్తారు కానీ ఆయన ఏదో అది కాదు. సో ఆ క్యారెక్టర్ వాజ్ అదే ఫస్ట్ టైం తను చెప్పినట్టు ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ నేను చేసిన క్యారెక్టర్స్ లో. అది నా యాక్టర్ మనకి ఏముంటుంది, ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేయాలని. దట్ ఈస్ బికాస్ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తే ఆడియన్స్ చూస్తారు, చూసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, దే విల్ లైక్ ఇట్, దే విల్ బీ ఎంటర్టైన్. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ సినిమా గోల్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ సినిమాలో డెఫినెట్లీ నేను ఏదో ఒక ఎమోషన్లో ఎంటర్టైన్ చేస్తాననే కాన్ఫిడెన్స్ నాకుంది. బికాస్ సినిమా ఈజ్ లైక్ దట్. అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి, సినిమా బాగుంటుంది, అండ్ కాన్ఫిడెంట్గా ఎవ్రీ క్యారెక్టర్కి పేరు వస్తుంది. మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ హనుమంతు ఇన్ ద ఫిలిం. అండ్ నాకంటూ ఒక సెపరేట్ ఆర్క్, నాకంటూ ఒక వ్యవహారం, నేను కథకు ఉపయోగపడే పరిస్థితులు అన్నీ ఉంటాయి సినిమా. సార్, అండ్ మీరు ఇప్పటివరకు చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేశారు మీరు. సో ఆ ఫిలిమ్స్తో పోల్చుకుంటే శంబాలో మీకు ఎంత స్పెషల్ అండ్ మీ క్యారెక్టర్? బేసిక్గా నేను ఈ సినిమా నన్ను డైరెక్టర్ ఎన్నుకోవడానికి కారణమే శివపుత్రుడు. నా ఫేవరెట్ సినిమా సార్, అందులో ఫేవరెట్ క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్కి చాలామందిని ఎత్తికారు, ఇది సెట్ అవ్వట్లేదు, డైరెక్టర్ వాజ్ నాట్ హ్యాపీ. సడన్గా ఆయనకి ఎవరో సార్ శివపుత్రుడు మన రామరాజు గారు ఉన్నారు, అరే నేను అమెరికాలో ఉంటప్పుడు చూశాను సినిమా, ఫస్ట్ యూ కాల్ ఫర్ ఈ కాల్ ఫర్ మీ. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ దెన్ ఐ సెడ్, సార్ ఐఎమ్ ఓకే విత్ యూ, కెన్ జస్ట్ హియర్ మై సబ్జెక్ట్, ఐ వాంట్ యూ ఫర్ అ మేజర్ క్యారెక్టర్. ఒకసారి మీరు చెప్పండి సార్ అని చెప్పారు. ఐ వాజ్ అస్టానిష్డ్ ద వే హీ వాజ్ టెలింగ్ ఇట్. సినిమా చూసినట్టే ఉన్నది. సో ఐ వాజ్ ఇమ్మీడియట్లీ సెడ్ ఎస్ సార్, నో డౌట్ అబౌట్ ఇట్, వెన్ ఎవర్ యూ వాంట్, ఎప్పుడు కావాలో అడగండి, డేట్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. అలాగా ఈ సినిమా నేను ఒప్పుకోవడం అయింది. క్యారెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్, సూపర్బ్ క్యారెక్టర్.
ఊరికి పెద్ద, నా కింద అందరూ ఉంటారు, అందరూ నా మాట వింటారు, నా మీద నమ్మకంతో. హీరో నాకు ఆ ఊరు కొత్తగా వస్తాడు, ఆయనకి మాకు వేదాలు ఇవి మీద నమ్మకాలు, హీరోకి ఓన్లీ సైన్స్. సో ఇట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ వార్. యూ కెన్ సే వార్ బిట్వీన్ వేదాస్ అండ్. సార్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైన్స్ అండ్ శాస్త్రం అనే వార్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ రియల్లీ, అది ఒక బయట నిజంగా ఒకవేళ స్టార్ట్ అయితే ఏది గెలుస్తుంది అంటారు సార్? యూ కాంట్ నో వన్ కెన్ ప్రిడిక్ట్. ఏది గెలవదబ్బా ప్రపంచంలో. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన శాస్త్రాలు కానీ మన టెంపుల్స్ కానివ్వండి, ఎప్పుడంటే మనకు తెలియనప్పటి నుంచి వాటి మీద కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, అవన్నీ పురాతన కాలంలోనే వాళ్ళు అవి చేశారని చెప్పేసి అంటారు. సో ఐ బిలీవ్ శాస్త్రం గెలుస్తుందని అనుకుంటాను. బట్ సైన్స్ వచ్చేసి కొంచెం లాజికల్గా ఉంటుంది కదా. సో లాజికల్ లేదండి, దే ఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద టెంపుల్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. బట్ దేర్ ఇంతవరకు అది వేదాలు అనేది తప్పు అని చెప్పలేకపోతుంది సైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొనార్క్ టెంపుల్ ఉంటుంది, సన్ కొనార్క్ టెంపుల్. ఓకే, అక్కడ ఒక క్లాక్ ఉంటుంది. ఆ వాచ్ కనిపెట్టక ముందు నుంచే ఆ క్లాక్ తెలుసా? సన్ డైల్. సన్ డైల్, సన్ పొజిషన్ ని బట్టి టైం చెప్పేవాళ్ళు. మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం ఏంటి, పొద్దున ఏంటి. సో దిస్ ఆల్ హ్యాపెండ్ బిఫోర్ వాచ్ వాజ్ ఇన్వెంటెడ్. ఇది ఇన్వెంట్ అవ్వక ముందుకే కదా. సో విచ్ మీన్స్ దేర్ ఇస్ ఆల్వేస్ మన శాస్త్రాల్లో సైన్స్ ఉందని తెలుసు కదా మనకు. ఇప్పుడు వదిలేయండి, ఇప్పుడు కూడా ఫార్మర్స్ మీరు పొలాలకు వెళ్ళండి, సూర్యుడు చూసి టైం చెప్తారు. ఇప్పటికి సూర్యుడు పైన చూశాడంటే గిన్నాళ్ళు చూశాడంటే టైం చెప్తాడు. 5 minutes ఇట్ అవుట్, అంతే డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, అంతే. అవును, ఆల్మోస్ట్ ఓన్లీ 5 minutes ఇట్ అవుట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పటికీ ఆ వేదాలు కానీ అది కానీ దట్ ఈస్ ప్రూవింగ్ బెటర్ దెన్ సైన్స్. ఓకే. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్ని కనిపెట్టడమే సైన్స్ పని, అంతే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కనిపెట్టడమే, దాన్ని ఉన్నదాన్ని ప్రూవ్ చేయడం. దే వాంట్ టు ప్రూవ్ ఇట్, అండ్ దే బేసిక్లీ సైన్స్ దే వాంట్ టు ప్రూవ్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, we are right always, science is right, this is not there, this does not exist అనే ప్రూవ్ చేయాలనే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. అండ్ ఆల్సో డైరెక్టర్ గారు కూడా చాలా మంచి పాయింట్ తీసుకున్నారు. బికాస్ ఈ మధ్య కాలంలో వచ్చే మూవీస్ అన్ని ఫ్రమ్ కార్తికేయ అక్కడి నుంచి చూసుకుంటే సైన్స్ అంటారు, శాస్త్రం. సో ఎండ్ ఆఫ్ ది డే శాస్త్రం గెలిచేలాగా చూపిస్తూ ఉంటారు అనమాట. బట్ ఆడియన్స్ ఏంటి అంటే ఇలాంటి మూవీస్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో డైరెక్టర్ గారు కూడా ఒక మంచి పాయింట్ తీసుకొని ముందుకు వస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఆ మూవీలో మీరు ఎంతవరకు కన్క్లూడ్ చేశారు? ఈ మూవీలో ఎంతవరకు కన్క్లూడ్ చేశారు డైరెక్టర్ సైన్స్ శాస్త్రాన్ని బ్యాలెన్స్? అది ఆయన అడిగితే బెటర్ అది. ఎందుకంటే మేము మా క్యారెక్టర్స్ వరకు మేము 100% చెప్పగలం. ఆన్ ద హోల్ సినిమా చెప్పాలంటే డైరెక్టర్ గారు చెప్పాలి. అండ్ లేదా నువ్వు సినిమా చూడాలి, రెండే. ఓహో, ఆ పాయింట్ ఆయన అడిగితే హీ విల్ గివ్ యూ అవుట్లైన్ ఆఫ్ ఇట్. సినిమా చూస్తే యూ నో ద ఫ్యాక్ట్. సినిమా చూడాలంటే 25th వరకు. Yes, please. అండ్ ఆల్సో కార్తిక్ అన్న మీరు కూడా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు. కొంచెం అప్పుడప్పుడు సీరియస్ అయినా అప్పుడప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ ఎంత ఇంపార్టెంట్ మీ క్యారెక్టర్ ఈ సినిమా? ఈ ఫిలింలో బిఫోర్ చేసిన ఫిలిమ్స్ అన్నిటికీ ఎంటైర్ క్వైట్ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. నాకు కూడా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ రోల్. నేను అది ఫీల్ అయ్యాను నేను క్యారెక్టర్ విన్నప్పుడు. సో నాకు డైరెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో ఇది క్యారెక్టర్ అని, సో ఓకే ఇట్స్ మైన్, నేను ఏదో చేయాలి దీనికి అన్న ఇంటెన్షన్తోనే చేశాను. డన్ మై బెస్ట్, చూడాలి. యా. సో అండ్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారన్న? అంటే లైక్ కొన్ని సినిమాల పోస్టర్ల మీద హీరో హీరోయిన్ మాత్రమే కనిపిస్తుంటారు. బట్ ఇక్కడ మెయిన్ పోస్టర్ చూస్తుంటే త్రూ అవుట్ మొత్తం ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో ఎలా డీల్ చేశారు డైరెక్టర్ గారు త్రూ అవుట్ ద మూవీ అండ్ సెట్స్లో ఎలా ఉండేవారు? దాని సినిమా అంటే ఎంత ప్రాపర్లీ రిటర్న్ ఉంటుందంటే ఎవ్రీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ని కూడా ఇలా తీసేసినా సినిమా ఆ కంప్లీట్నెస్ ఉండదు, కంప్లీట్నెస్ ఉండదు. సో అంత ప్రాపర్గా రాసిన స్క్రిప్ట్ ఇది అండ్ అంత వెల్ ఎగ్జిక్యూటెడ్ స్క్రిప్ట్ ఇది. సో దిస్ ఇస్ మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తూ ఈయన విలేజ్లో తీసుకెళ్తే మమ్మల్ని అందరినీ ముందుకు సినిమాని హీరో తీసుకెళ్తారు ముందుకి. సో ఆ క్యారెక్టర్స్ అన్నీ వేసుకొని ఆ క్యారెక్టర్స్ అన్నిటికీ ఒక కంప్లీషన్, ఒక కంక్లూజన్. సో ఇలాంటివి యూజువలీ జరగవు.
ఆ రౌండింగ్ ఆఫ్ ఎవ్రీ క్యారెక్టర్ కి రావడం యూజువల్లీ డజంట్ హ్యాపెన్. కొన్ని ఫిలింలో సినిమాల్లో కూడా సీన్ బై సీన్ ఉండదు, అదే లెంత్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఒక్క సీనే ఫుల్ లెంత్ ఆఫ్ సీక్వెన్స్ లాగా ఉంటాయి. మన ఇంటర్వెల్ తీసుకుంటే ఫుల్ ఆఫ్ సీక్వెన్స్. ఫస్ట్ సీన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ వెల్ రిటన్ అండ్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్. చెప్పే పాయింట్ ఏంటంటే యూజువల్గా సినిమాలో ఒక 10 సీన్లు 1 2 3 4 కట్ ఇది ఉండదు, 10 సీక్వెన్సెస్ ఉంటాయి. ఒక సీన్ అనేది మంత్ లెంత్ ఉంటుంది, ఫుల్ సీక్వెన్స్. ఆ సీక్వెన్సే సీను. సో దాంట్లో కట్ కుదరదు, దాంట్లో ఏ క్యారెక్టర్ని తీసేయాలన్నా ఏ పాయింట్ని తీసేయాలని కుదరదు. అంటే ఫిలిం లెంత్ని ఫస్టే డిసైడ్ చేసి ఈ స్క్రిప్ట్ విజువల్గా తీస్తే ఎంత డ్యూరేషన్ వస్తుంది అన్న ఫిక్స్ అయ్యి మేక్ చేసిన ఫిలిం ఇది. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్ ఎంటర్టైన్ చేయడానికి చేసిందబ్బా. అది సీక్వెన్స్ లా లెంత్ లా ఇవన్నీ పక్కన పెడితే he wanted to tell the story in a new format. He succeeded. Audience will enjoy. ఇంకొకటి దీంట్లో ఆయన ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ద మనీ దే హావ్ స్పెండ్ ఫర్ దిస్ పిక్చర్ ఈజ్ ఇన్ అ వెరీ బిగ్ లెవెల్. చాలా పెద్ద లెవెల్లో ఖర్చు పెట్టారు, ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మాకు ఇక్కడ యాజ్ ఆర్టిస్ట్ అయ్యో ఇది ఇవ్వలేదే అది ఇవ్వలేదు ఏమీ లేదు. వాట్ ఎవర్ వీ వాంటెడ్, ఆ పేమెంట్స్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. పెద్ద సినిమా చేసినట్టే ఫీలింగ్ మాకు. మై క్లైమాక్స్ వేసి ఎవ్రీడే 200-300 జూనియర్ ఆర్టిస్ట్ 300 జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్రీ డే ఫర్ అబౌట్ 20 days క్లైమాక్స్ 20 days. అండ్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి సిటీ నుంచి తీసుకెళ్ళి ఫిల్మ్ సిటీ తీసుకెళ్ళాలి, మళ్ళీ బ్రింగ్ దెమ్ బ్యాక్ ఎవ్రీ డే. ఫస్ట్ సీక్వెన్స్ కూడా సార్, ఓపెనింగ్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ రెండు. సార్ ఇన్ని మూవీస్ చేసిన మీకు ఈ మూవీలో ఏదన్నా ఛాలెంజింగ్ ఏమైనా అనిపించిందా? లేదు మీ క్యాపబిలిటీతో ఈజీగా చేసేసారా ఏమన్నా? సార్ నాకు ఛాలెంజింగ్ అనేది చాలా వరకు చూశాను నేను. అవును, అదే అంటున్నాను. నాకు కొత్తగా ఛాలెంజింగ్ కొత్తగా ఏమన్నా నాకు కొత్తగా ఏమి అనిపించలేదు, కానీ బట్ దిస్ క్యారెక్టర్ సంథింగ్ న్యూ ఫర్ మీ. ఒక పెద్ద తర క్యారెక్టర్, కోపం రాకూడదు మనిషికి. అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్కి యూజువల్గా నాకు విలన్ క్యారెక్టర్స్ అలవాటు. అవును, అట్ట గోకితే సర్రని వచ్చేస్తాను. అలాంటి క్యారెక్టర్స్ చేసేవాడికి I had to subdue my temper. బ్యాలెన్స్డ్ గా ఆయన ఈవెన్ హీరో నన్ను ఇరిటేట్ చేసినా I had to tell him in a soft way. That's an important character which I felt there's something new for me. నాకు తెలిసి సార్ ఉన్న ఛాలెంజ్ ఒకటే, పాపం ఏమీ లేకుండా చల్ల నిలబడాలి. అది ఒకటే అనమాట. అది పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే డిసెంబర్ లో షూట్ చేసాము. పచ్చడి పొలాల్లో ఎట్లా ఉంటుంది నైట్ టైం, నైట్ త్రూ అవుట్ ద నైట్ సార్కి ఏముండదు పైన. ఆయన ఓన్లీ ఒక చిన్న షాల్ లాంటిది వేసుకొని, షాల్ కూడా క్లాత్ జస్ట్ ఎర్ర క్లాత్ అంతే. నైట్ అంతా షూటింగ్. ఓకే. అండ్ సార్ మీరు ఆది గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారన్నారు, అండ్ మీకు సాయి కుమార్ గారికి ఉన్న ఏదైనా బాండింగ్ స్పెషల్ మూమెంట్ ఏదైనా? స్పెషల్ మూమెంట్ ఏం లేదు. నేను మెడ్రాస్ నుంచే వచ్చాం, నేను సాయి మెడ్రాస్ నుంచి వచ్చాం. నేను సాయి తెలుగు సినిమాలో వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ తెలుగు దీంట్లో ఉంటప్పుడు నేను మలయాళంలో బిజీగా ఉండేవాడిని. సో నాకు పెద్ద కాంటాక్ట్స్ లేదు. యాజ్ ఫ్రెండ్స్ వీఆర్ క్లోజ్. సార్ కానీ మీరు అంతఃపురం చేశారు కదా సార్? చేశాను కదా, బ్యూటిఫుల్ ఉంటుంది సినిమా. అండ్ అన్న మీరు ఆది గారు మీ త్రూ అవుట్ జర్నీస్లో, శంబాలా త్రూ అవుట్ జర్నీలో ఏదన్నా స్పెషల్ మూమెంట్ మాకు ఆ రోజు ఇలా గుర్తుండిపోయింది అని చెప్పుకునే రోజు ఏదైనా, లేదు ఆ రోజు ఇలా ఇబ్బంది పడిన రోజు ఏదైనా, అంటే షూట్ సెట్లో లాస్ట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆయనది బర్త్డే వచ్చింది. December 23rd ఇస్ హిస్ బర్త్డే. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాం సెట్లోనే, చాలా హ్యూజ్ గా. ఇట్ వాస్ నైస్. ఐ మీన్ వెరీ ఇన్ అ బిగ్ వే సెలబ్రేట్ చేసాము. ఆ వీడియో రిలీజ్ చేసాము అండ్ ఇట్ గాట్ గుడ్ అటెన్షన్. ఇప్పుడు మళ్ళీ అదే December 23rd అయిన 2 days కి సినిమా రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది గుర్తుండిపోయింది. ఒక మంచి హిట్ రాబోతుంది ఆయనకి ఈ బర్త్డేకి. అండ్ ఆల్సో అన్న ట్రైలర్ చూసిన తర్వాత ఒక ఆస్ట్రాయిడ్ లాంటి థింగ్ ఒకటి కింద పడింది, అందులోంచి మంటలు వస్తున్నాయి. సో ఆ థింగ్ ఏదైనా స్పెసిఫిక్ త్రూ అవుట్ మూవీ దాని మీద నడుస్తుందా, లేదు అంటే అది జస్ట్ ట్రైలర్ లో మమ్మల్ని డైవర్ట్ చేయడానికి? లేదు, సినిమా ఏదైనా సినిమాలో అది కూడా ఒక పాత్ర, అది కూడా ఒక పాత్ర, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అదొక క్యారెక్టర్, అది కూడా ఒక క్యారెక్టర్ సినిమాలో. ఏం ప్లే చేసే సినిమా చూడాలి మీరు, అది అడగద్దు.
అది కానీ అడిగితే ఎంత హీరోకి ఉందో, ఎంత నా క్యారెక్టర్ ఉందో, ఎంత వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ ఉలికి కూడా అంత క్యారెక్టర్ ఉంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ మీరు భయపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? భయపడాల్సిన భయపడండి. Shooting బయట షూటింగ్ బయట కదా, Shooting లో. సడన్ గా ఏదైనా ఇలా Nothing like that. దే ఆర్ సో పర్ఫెక్ట్ అండ్ సో గుడ్ ఇన్ దర్ వర్క్. మాకేది ఫైర్ ఉండేది, అన్నీ ఉండేది. సో మచ్ ఆఫ్ ఫైర్ దట్ ఓపెన్ స్పేస్, అంత గాలి, అంత ఫైర్, ఎక్కడ ఏ ఒక స్మాల్ యాక్సిడెంట్ ఏది జరగదు. ఏం జరగదు. All Perfect. picture. పర్ఫెక్ట్. ఓకే, సో మేము కూడా శంబాల గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే మీరు ఏడిపించే క్యారెక్టర్ అన్నారు కదా, దాని గురించి చూస్తున్నాం అన్నమాట. సో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అండ్ బేసిక్గా పర్సనల్గా నాకు కూడా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ శాస్త్రం అనే ఇన్వాల్వ్ అయిన మూవీస్ చాలా పిచ్చిగా చూస్తూ ఉంటారు జనాలు. అండ్ పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం అనమాట. సో హోపింగ్ ఆది గారికి ఈ బర్త్డేకి చాలా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాము. అండ్ మీ క్యారెక్టర్స్ కూడా వండర్ఫుల్గా ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. అండ్ ఇదన్నమాట శంబాల మూవీ 25th థియేటర్స్లోకి రాబోతుంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఆది అన్నకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేద్దాం మనం ఈ బర్త్డేకి. అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.